వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో ఈజీగా తయారు చేసుకునే టమాటో రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఉడికించి చల్లారబెట్టుకున్నటువంటి అన్నం 1 కప్పు, ఉడికించుకున్న టమాటాలు 3, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2 లేదా 3, కరివేపాకు కొద్దిగా, నూనె 2 to 3 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ఉడికించుకున్నటువంటి టమాటాలను తొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తరువాత బాయిల్ చేసి కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని పసుపు, కారం, సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 3 to 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికించిన టమాటాలే కాబట్టి ఇవి మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు. బాగా పండిన టమాటాలను తీసుకున్నట్లయితే కలర్ బాగుంటుంది. గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. 1 ఫుల్ కప్ అన్నం వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. రుచికరమైన టమాటో రైస్ రెడీ అయ్యింది. దీనిని ఇలాగే తినొచ్చు, లేదంటే పెరుగు చట్నీతో కూడా తినొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.